వేదంలో ఒక వాక్యం ఉంటుంది. సోమలత పట్టుకురావాలనుకోండి, పట్టుకొచ్చిన వాడికి డబ్బులు ఇవ్వరు. వాడు ఎలా పట్టుకొస్తాడో తెలుసునా? ఓ ఎద్దు బండి మీద పట్టుకొస్తాడట. పట్టుకొచ్చినప్పుడు మళ్ళీ బండి మీదే తీసుకెళ్ళాలి. ఈ సోమలత తీసుకెళ్ళినప్పుడు మొట్టమొదటగా ఇంటి యజమానురాలు, అంటే యజ్ఞం చేసే ఆయన భార్య, అది బండి మీద చెయ్యి వెయ్యాలి. వేసి ఆ కళ్ళెములు అందిస్తే అప్పుడు తీసుకురావాలి. పత్ని పత్ని గుంశకటమన్వారభతే, ఆ శకటం బయలుదేరే ముందు పత్ని పట్టుకోవాలి. ఇది నియమము. అది ప్రేరేపణ చేయడం అన్నమాట. అందుకోసమని చెప్పి అలాగా ఆవాభ్యాం కర్మాణి కర్తవ్యాని ప్రజాచ్య ఉత్పాదయితవ్య. మనకి బ్రహ్మముడి వేసేటప్పుడు పెళ్లిలో పాణిగ్రహణం సమయం లోపల ఈ మంత్రం ఉంది. ఇక్కడి నుంచి మనమిద్దరం కూడా కర్తవ్య నిర్వహణం చేద్దాము, సంసారాన్ని అనుభవిద్దాము, చక్కటి సంతానాన్ని పొందుదాము. ఇంత అర్థం. కానీ ఇటీవలి కాలంలో ఇన్ని వేదాల అర్థం తెలుసుకునే టైం ఎక్కడుంది? మంగళసూత్రధారణ తగ్గించి అన్నీ కూడా ఛాయాచిత్రములు వీటి కోసమే ఉండడంతో సరిపోతుంది. ఇక్కడ చెప్తున్నారు. అందుకని ఆవిడ ప్రేరేపణ చేస్తుంది. వామన అవతారంలో కూడా అమ్మవారు ఉందండి, కానీ లక్ష్మీదేవి ప్రత్యక్షంగా కనిపించలేదు. ఎక్కడుంది? వామనుడికి ఎడమ పక్కన పుట్టుమచ్చ ఉంది, స్వామికి పుట్టుమచ్చ. శ్రీవత్సమని దాని పేరు. శ్రీవత్సమనే పుట్టుమచ్చ లోపల అమ్మవారు ఉంది. చూడగానే శుక్రుడు గుర్తుపడతాడు, తన కూతురే కదండి. అందుకని నేనేం చేశాడు? కృష్ణాజినేన సంవృణ్వన్. మనం ఇలా శాలువా వేసుకున్నట్టుగా కృష్ణాజనం ఇలా వేసుకున్నాడు. వేసుకుని కృష్ణాజనం లోపల దాచాట. ఎప్పుడైతే లోపల దాచేశాడో లక్ష్మీదేవిని, వాడు పొట్టివాడే అవుతాడు కదా ఎవడైనాను. అందుకని స్వామి కూడా పొట్టివాడైపోయాడు. అది జరిగిన పని. అంచేత అక్కడ నడిపించింది వెంకటాధ్వరి. అంటాడు, వామను బ్రహ్మచారిని అనపాయినివై హరినాజనంబుగా అనుసరించిదివి కదమ్మా నువ్వు. వేదుల వారి అనువాదం ఇది. అక్కడ కూడా స్వామిని వదిలిపెట్టలేదా? అంచేత ప్రేరేపణ చేస్తుంది. హరిణి అన్నప్పుడు స్వామితో కూడి ఉండినది, స్వామిని నడిపించేది, స్వామి చేత నడిపింపబడేది, ప్రేరేపణ చేసేది. ఇది కేవలము అవతారముల సందర్భంలోనే కాదు. భగవంతునికి 5 స్వరూపాలు ఉంటాయి. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చాస్వరూపాలని. పరస్వరూపం అంటే మన కంటికి కనిపించదు, ఊహకి అందదు. ఎక్కువ చెప్పుకోక్కర్లేదు. గజేంద్రుడి మాట ఒక్కడి గుర్తుపెట్టుకుంటే పరస్వరూపం తెలిసిపోతుంది. లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది, అలోకంబగు పెంజీకటికి అవ్వల ఎవ్వడు వెలుగు. అక్కడ ఉంటుంది పరస్వరూపం. దానికి రూపమేదో చెప్పలేం, నామమేదో చెప్పలేం. అలాంటి స్థితిలో ఆ నామం ఏమిటి అంటే నారాయణ అన్న నామమే. మనకి తెలియదు ఏమిటన్నది. అలాంటి స్వరూపంలో అమ్మవారు అక్కడ ఇచ్ఛాశక్తిగా, జ్ఞానశక్తిగా, క్రియాశక్తిగా. అంటే ఒక వస్తువు ఉంది, దాని లోపల దానంతటదే కదలిక ఏర్పడుతుంది. ఆ కదలిక ఏర్పడే స్థితి అమ్మవారు అన్నమాట. హరిణి. ఇది పరస్వరూపం అంటారు దీన్ని. ఇక రెండవది వ్యూహ స్వరూపము. మనకి సినిమాల్లోనూ అక్కడ పురాణాల్లోనూ చెప్పినట్టుగా పాలకడలి, శేషశయ్య, శ్వేతద్వీపము, అక్కడ ఆదిశేషుడి మీద పడుకుని ఉంటాడు స్వామి. పాదాలొత్తుతూ లక్ష్మీదేవి ఉంటుంది, భూదేవి ఉంటుంది, నారదుడు ఉంటాడు. ఇలా అంటారే, ఇది వ్యూహ స్వరూపం అంటారు. పర వాసుదేవతత్వము, ప్రద్యుమ్న, సంకర్షణ, అనిరుద్ధ, వాసుదేవ, ఈ స్వరూపములు ఏమిటన్నమాట? వ్యూహ స్వరూపాలంటారు. ఇక్కడ కూడా శ్రీదేవిగా భూదేవిగా 2 రూపాల్లో ఉంటుంది. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నౌ అని అక్కడ ఉంటుంది. ఇక మూడో స్వరూపము విభవావతారం అంటారు. విభవం అంటేనే అవతారము. ఏమిటది? మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ ఇలాంటి అవతారాలు. వ్యాసుడు కావచ్చు, పరశురాముడు కావచ్చు, శుకుడు కావచ్చు, ఇలా రకరకాలుగా ఆయా కాలములలో ఒక పద్ధతి కోసం ఆవిర్భవించిన అవతారములుంటాయి. ఇది విభవావతారము. ఇందాక చెప్పుకున్నాం, విభవావతారంలోనూ రాముడిగా వచ్చాడు, సీతమ్మగా ఉంది. కృష్ణుడిగా వచ్చాడు, రుక్మిణిగా ఉంది. పరశురాముడిగా వచ్చాడు, భూమండలంలో. వామనుడిగా వచ్చాడు, వామనుడి యొక్క పాదముద్ర లోపల అమ్మవారు ఉంది. ఇలాగా అవతారాల్లో
ఇక నాలుగవది అంతర్యామి. అంతర్యామి అంటే లోపల పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం జ్వాలమాలాకులం భాతి, అక్కడ ఉంటుంది. చిన్న మొగ్గ ఆకారంలో ఉన్న చోట లక్ష్మీనారాయణులు ఇద్దరూ కలిసి ఉంటారు. ఆండాళ్ళవారు తిరుప్పావైలో పోదరిక్కణ్ణినాయ్ అని చెప్పుకుంటారు. ఒక చోట పద్మము లోపల చేరిన తుమ్మెద వలె, ఆ పద్మము లోపల తుమ్మెదలు రెండూ కూడా లక్ష్మీనారాయణులే. ఆ పద్మము మన హృదయమే. ఇది అంతర్యామి అంటారు. అర్చాస్వరూపము అంటే మనకి దేవాలయాల్లో కనిపించే రూపము. నువ్వు ఏ రూపంలో ప్రతిష్ఠిస్తే అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకుంటున్నావు. ఒక తోట నిలబడి ఉన్నట్టుగా, ఒక తోట కూర్చుని ఉన్నట్టుగా, ఒక తోట వరదముద్రతోటి, ఒక తోట అభయముద్రతోటి, నీ ఇష్టం. అంటే 5 స్వరూపాలలో కూడా భగవంతుణ్ణి వదిలిపెట్టకుండా ఉంటుంది అమ్మవారు. గనక ఆవిడ పేరు హరిణి, ప్రేరేపణ చేస్తుంటుంది. కాబట్టే మన వాళ్ళు అంటారు, అలా వచ్చిన రూపం సింధు నుంచి, అంటే సముద్రంలో వచ్చి, సింధుకన్యే నమస్తుభ్యం నమస్తే సరసీరుహే దేవదేవ ప్రియే దేవి నమస్తే కమలోద్భవే అంటూ స్తోత్రం చేస్తారు. ఇక్కడ ఒక్క 2 నిమిషాలు, 1 నిమిషం మనం ఒక మాట చెప్పుకోవాలి. ఏమిటి? పరవ్యూహ విభవ అని ఇలా చెప్పారండి, కొంచెం మాకు అవగతం కావడానికి ఇంకేమన్నా మార్గం ఉందా? మనం చూడండి, మంచినీళ్ళు కావాలి, మేఘం ఇస్తుంది మంచినీళ్ళు. మేఘం కంటే పైన ఉండే ఆకాశంలో దాటిపోయిన తర్వాత ఏదో జలం ఉందిట, దివ్య జలము అంటారు. అది మన కంటికి కనిపిస్తుందా? కనిపించదు. ఇది పరమంటే. వ్యూహము అన్నాం. ఈ మేఘము ఆ నీటి స్పర్శ పొందుతుంది ఒక ప్రాణంలోను, అప్పుడే వర్షం కురడానికి సిద్ధమవుతుంది. అది వ్యూహము. అంటే మేఘంలా ఉంది, దూరంగా ఉంది, అక్కడికి వెళ్ళలేం మనం, వెళ్ళినా కానీ ఏం తెలియదు అక్కడ. అది. ఇక మూడవది విభవము. వర్షం కురిసింది, కిందటేడాది కురిసింది, అంతకు ముందటేడాది కురిసింది, మరోసారి కురిసింది, కానీ ఆ వర్షం ఇప్పుడు మనకు ఉపయోగమా? ఉపయోగించదు. అంటే రామకృష్ణాది అవతారాలన్నీ ఆ రోజుల్లో ఉన్నాయి. ఇది విభవము. అంతర్యామి. భూగర్భంలో ఉన్న నీళ్లున్నాయి, వాటిని మనం చూడగలమా? చూడలేము. ఎంతగానో తవ్వి 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 తీస్తే అప్పుడు జల బయటికి రావాలి. లోపలున్న భగవంతుడు మనం చూడగలమా? ఇది అంతర్యామి. ఇప్పుడు అర్చాస్వరూపము. మన ఇంటి మీద పెట్టుకున్న ఓవర్ హెడ్ ట్యాంక్ లాంటిది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్ళు తీసుకోవచ్చు. అంటే లేదండి బిందెల్లో పెట్టుకుంటాం, ఇది అర్చాస్వరూపమే. లేదండి గ్లాసులో, అంటే ఏం చేస్తున్నాం? ఒక దేవాలయంలో బ్రహ్మాండంగా 8 అడుగుల విగ్రహము, మన ఇంటి లోపల 6 అంగుళ విగ్రహము. లేదు నేను పట్టుకెళ్ళేప్పుడు వీలుగా ఉంటుంది కనుక నా జేబులో పెట్టుకుంటా చిన్న బొమ్మ. అంటే ఏమవుతుంది? నీకు నచ్చిన విధంగా, కావాల్సిన విధంగా రూపాన్ని పెట్టుకోగలుగుతున్నావు. ఇది అర్చాస్వరూపం అంటారు. ఈ 5 చోట్ల కూడా అమ్మవారు ఉంటుంది. అంచేత ఆవిడ హరిణి అంచేత. ఇక మరొక అర్థం ఉంది హరిణి అండంలో. ఓం హరిణ్యై నమః అని చెప్పుకునేటప్పుడు కృష్ణ జింక వలె చాలా సుందరమైనది హరిణి రూపధారిణి. ఇదేదో వ్యాఖ్యానం చెయ్యాలి గనక మనకి తోచినట్టుగా చెప్పడం కాదు. కవులైతే కప్పి చెప్తారు, విమర్శకుడు విప్పి చెప్తాడు అంటారు చాలామంది. విమర్శకుడు విమర్శించాలన్నా వాడికి శాస్త్రం తెలిసి ఉండాలి. ఈ లక్షణములన్నీ కూడా మనకి ఆయా గ్రంథాల్లో చెప్పారు పెద్దలు. ఎలాగంటే ఒకసారి జింక రూపాన్ని ధరించి ఆకాశానికి వెళ్ళిపోతే అయ్యవారు ఆ జింకని పట్టుకుని తెచ్చారట. బ్రహ్మవైవర్త పురాణంలో ఒక తోట వస్తుంది. యజ్ఞోగ్ని మృగరూపేణ ధావంతి స్మ పురా అధ్వరే రుద్ర సాకృష్య తచ్చక్తిం మృగీం జగ్రాహ వైష్ణవీం. ఒకప్పుడు యజ్ఞము తాలూకు అగ్ని అదేం చేసింది? అగ్నిదేవుడు ఏం చేశాడు? కోపం వచ్చిందిట. ఎంచేతట హవిస్సులు నాకు ఇవ్వటం లేదని చెప్పి ఆయన మృగరూపాన్ని ధరించి ఆకాశానికి పారిపోయాట ఈ యజ్ఞంలోంచి లేకుండా. అప్పుడు పరమశివుల వారు రుద్ర సాకృష్య తచ్చక్తిం మృగీం, మృగరూపంలో ఉన్న అగ్నిశక్తి అది వైష్ణవీ స్వరూపము, అంటే విష్ణు సంబంధమైన స్వరూపము. ఆ విష్ణు సంబంధమైన స్వరూపాన్ని పట్టుకుని తెచ్చి మళ్ళీ యజ్ఞంలో ప్రతిష్ఠించాడు.
అందుకనే పరమశివుల వారి ఆయుధాలలో ఒక ఆయుధము చివర మృగరూపం ఉంటుంది. అంటే ఏమిటి? లేడి వంటి ఆయుధం, ఒక ఆయుధం పొడుగ్గా సన్నగా కాడలా ఉండి పైన జింక స్వరూపం ఉంటుంది. ఇది అంటే అర్థం ఏమిటి? వైష్ణవీ శక్తి. ఆ వైష్ణవీ శక్తి ఆ రూపంలో ఉంటుంది కనుక, లేడి రూపాన్ని ధరించింది కనుక హరిణి. అయితే కృష్ణ జింక ఎందుకండి అని అడుగుతారా? జింకలలో కృష్ణ జింక నల్ల మృగమది. ఎందుకంటే దాని ఒంటి మీద తెల్ల మచ్చలు నల్ల మచ్చలు విశేషంగా కనిపిస్తాయి. ఇది కూడా వేద స్వరూపమే. మనకి వేదం చెప్తుంది, ఋక్ సామవై దేవేభ్యో యజ్ఞాయ అతిష్టమాని కృష్ణో రూపం కృత్వా అపక్రమ్య అతిష్టతాం. ఒకసారి అగ్నిదేవుడికి కోపం వచ్చినట్టుగానే ఋగ్వేదానికి సామవేదానికి కూడా కోపాలు వచ్చాయిట. మా మంత్రాలు వాడుకుంటారు, మమ్మల్ని ఎవడో దండం పెట్టడం లేదు, హవిస్సులు ఇవ్వటలేదు అని చెప్పి ఋక్ సామవై దేవేభ్యో యజ్ఞాయ అతిష్టమానవు పారిపోయాయి వాళ్ళిద్దరూను. కృష్ణో రూపం కృత్వా, కృష్ణ జింక నల్లని జింక రూపంలో పారిపోయి పక్కన నిలబడ్డాయిట. అంచేతనే జింక ఒంటి మీద ఉన్న తెల్లటి మచ్చలుంటాయి చూచారా, తెల్లటి గుర్తులు, అది ఋగ్వేదానికి సంబంధించింది. సామవేదం ఉంది చూచారా, అది నల్లదనము, అది నల్ల గుర్తు సామవేదానికి సంబంధించింది. అంచేత కృష్ణ జింక రూపంలో పారిపోయాయి. కాబట్టి మనకి యజ్ఞోపవీత ధారణ చేసినప్పుడు ఒడుగు అంటారు, ఉపనయనం. ఆ రోజుల్లో కృష్ణాజినాన్ని కట్టేవారు, అంటే నల్ల జింక చర్మాన్ని కడుతుండేవారు. కానీ జింక చర్మం కొన్నాళ్ళతో చాలా ఖరీదు గనక తరువాత మధ్యకాలాల్లో కొన్నాళ్ల పాటు జింక చర్మం ముక్క చిన్నది దర్భముడేసి దాన్ని మెళ్ళలో వేసేవారు. ఇప్పుడు అది కూడా పోయింది, మామూలుగానే ఉంటుంది. ఎలాగంటే మీరు చూడండి, కాన్వొకేషన్ అంటారు. కాన్వొకేషన్ అంటే విద్యాభ్యాసం పూర్తయిపోయింది, వీడు పెడుతున్నాడు అన్నానికి గుర్తుంటుంది సరే. అప్పుడు ఏం చేస్తారు? ఓ టోపీ పెట్టి, ఓ గౌను వేసి, ఓ బెల్ట్ ఇచ్చి, ఇవన్నీ. ఇలాంటిది వేదంలో కూడా ప్రక్రియ ఉంది. చదువు ప్రారంభించేప్పుడు ఒక గుర్తు, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏదో బ్యాడ్జీ, ఏదో యూనిఫామ్, ఇలాంటి ఆ రోజుల్లో కూడా ఉండేది. ఇదే పద్ధతి. అక్కడ గుర్తు ఏమిటి? కృష్ణ జింక చర్మం తగిలించడం, చేతిలో కర్ర ఇవ్వడం, కాళ్ళకి పాము కోళ్ళు ఉంటాయి. ఇది నియమం అన్నమాట. అలాంటి కృష్ణ జింక స్వరూపమే లక్ష్మీదేవి, హరిణి. లక్ష్మీ తంత్రం ఇంకొంచెం సరదాగా చెప్పింది. ఎంచేతంటే లక్ష్మీదేవి తన భర్త శ్రీ మహావిష్ణువుతో ఉండే ఒక ప్రత్యేకతని కొంచెం అందంగా చెప్తుంది. ఎప్పుడైనా అంటే వెనకటి రోజుల్లో లేదనుకోండి, ఈ మధ్యని కొత్త సంవత్సరాలు ఇలా వచ్చాయనుకోండి, అమ్మ నాన్నని కూర్చోబెట్టి, అమ్మ నాన్నగారు నువ్వేమనుకుంటున్నావు, నాన్న అమ్మని గురించి నువ్వేమనుకుంటున్నావు, మీ ఇద్దరికి ఇష్టాయి, ఇలాంటి కబుర్లు అని చెప్పి టీవీలో పెడుతుంటారు చాలామంది. అలాంటిది ఆ రోజుల్లో కూడా ఉంది పాపము. అందుకని అడిగారు ఎవరిలో, ఏమమ్మా నీకు నీ భర్తకి మధ్య అనుబంధం ఎలా ఉంటుంది, స్వామికి నీకును, నీవేమో చెంచల అంటుంటారు, ఎక్కడ పెడితే అక్కడ పోతుంటా ఉంటారు కదా. మరి పాపం స్వామి ఏమిటి పిచ్చివాడా, చెంచల అందుకోసం కాదయ్యా, ఎక్కడెక్కడో నల్లధనాల్లో మూలగడం కంటే స్వామి దగ్గరే ఉండాలి, పరిగెత్తుకు వస్తుంటాను, అందుకని నన్ను చెంచల అన్నారు, నేను అక్కడైతే చెంచలని కానీ ఇక్కడ స్థిరత్వం అని చెప్పింది లక్ష్మీవారు. చెప్తూ అంటుంది ఒక మాట, హరినాజిన సంవీతాం. నన్ను హరిణి అని ఎందుకు పిలుస్తారో తెలుసునా? హరినాజిన సంవీతాం, నేను జింక చర్మం కట్టుకుని ఉంటాను. హరినాజిన సంవీతాం, హరినాజిన సంస్తరాం, నేను కూర్చునే చోటు మీద కూడా జింక చర్మం పరిసి ఉంటుంది. హరినాశ్లిష్ట మధ్యాం, నా నడుము చుట్టూ నా స్వామి చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని ఉంటాడు. అంటే హరినాశ్లిష్ట మధ్యాం అంటే విష్ణువు చేత ఆలింగనం చేసుకోబడిన స్వరూపం నాది. అలాంటి సందర్భంలో మరి అందరూ చూస్తుండగా కౌగిలించుకుంటే బాగుంటుందా చెప్పండి? కానీ ఉన్న వాళ్ళంతా పిల్లలే, తండ్రి దగ్గర తీసుకున్నాడు. అప్పుడు తల్లి ఎలా చూస్తుంది చెప్తున్నాడు, తాం హరినాయతలోచనాం, భర్త పక్కనున్న ఆనందము కళ్ళల్లో ఉంటుంది. అంతేకాదు పిల్లలు చూస్తున్నారని ఒక రకం సిగ్గు కూడా కళ్ళల్లో ఉంటుంది. ఒక పక్క భర్త మీద ప్రేమతో చూస్తూ, ఒక పక్క పిల్లలేమో సిగ్గుతో చూస్తూ కన్నులు అటు ఇటు కదులుతూ ఉంటే జింక కన్నుల వలె కదులుతాయిట. అందుకని హరినాయతలోచనాం హరిణీం మాం అనుస్మృత్య పరాం శాంతిం అవాప్నుయాత్.